ఆదివారం రోజు జరిగిన కళ్యాణి గారి పైన జరిగిన ఘటన ఇంకా ఇంకా కొత్త మలుపు తిరుగుతుంది అని చెప్పాలి. దీనికి అన్ని బార్ కౌన్సిల్స్ మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు బోధన్లో చుట్టుపక్కల ఉన్న అందరూ లాయర్లు కలిసి అక్కడ బోధన్ వెళ్ళడం జరిగింది. అక్కడ సమావేశం జరిగి తనకి అంటే తను చేసిన సపోర్ట్కి జరిగిన అన్యాయానికి లాయర్లందరూ ప్రశ్నించడం జరుగుతుంది. ఒకసారి కళ్యాణి గారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అని. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. అసలు ఏంటి, ఎందుకు ఇంతగా మార్పు వచ్చింది? అసలు మీరు ఇచ్చిన కంప్లైంట్ కి అక్కడ మీరు చెప్తున్న దానికి బట్టి చూస్తే మీ కంప్లైంట్ ని తారుమారు అయినట్టుగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? అవును మేడం, అవును. అక్కడ ఏం జరిగిందంటే, నేను యాజ్ అడ్వకేట్ గా ఒక బాబు పరిగెత్తుకుంటూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రాణాలని కాపాడాలనుకున్నాను మేడం నేను. అవును. అయితే ఆయన ప్రాణాలని కాపాడే ఉద్దేశంతో నేను ఆయన ఆ బాబు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగానే 16 సంవత్సరాల బాబు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, అక్క నన్ను కాపాడు అంటే నేను చేసిన ఫస్ట్ పని మేడం, ఆ బాబుని మా వాళ్ళకి ఇచ్చి కొంచెం పక్కకి అది దూరం తీసుకెళ్ళండి, మరి ఎవరు వస్తున్నారని వెనకకి తిరిగి చూసాం మేడం. మేము చూసేదాకంటే 4 బైక్ల మీద 4-5 మెంబర్స్, ఒక్కొక్క బైక్ మీద 4 మెంబర్స్ ఆ బాబుని కొట్టడానికి వచ్చేసి, ఆ బాబు మొత్తం చెప్పలేడు అసలు ఏం జరిగిందని చెప్పక ముందే మమ్మల్ని, ఆ బాబుని, ఎవరైతే నాకు సపోర్ట్ గా వస్తున్న మా రిలేటివ్స్ ని అందరినీ కూడా కొట్టడం స్టార్ట్ చేసిర్రు మేడం. నువ్వు ఆ బాబుని మాకు హ్యాండ్ ఓవర్ చేయి, మాకు ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేయి, నేను బాబుని ఇవ్వను, బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేసేది లేదు. చిన్న బాబు 16 ఏళ్ల బాబు, మీరు చూస్తే 30-40 సంవత్సరాలు ఉన్నాయి, 20 ఏళ్ళు ఉన్నాయి. అసలు ఏం జరిగింది మ్యాటర్ తెలుసుకోకుండా డైరెక్ట్ బాబునికి వెళ్ళి అటాక్ చేయడం దేనికి? అసలు ఏం జరిగింది అని నేను అడుగుతున్నా. వాళ్ళ మదర్ సిస్టర్ కూడా వచ్చి వాళ్ళని ఆపిర్రు మేడం. ఆమె ఒక అడ్వకేట్ ఉన్నది, మీరు వెళ్ళొద్దు, ఆమె అడుగుతుంది కరెక్టే, సమాధానం చెప్పండి ఏం జరిగిందో అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసిర్రు. కొట్టద్దని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసిర్రు మేడం. ఎవరు రిక్వెస్ట్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అబ్బాయి తరఫున వచ్చి అబ్బాయి తరఫున కాదు మేడం, ఎవరైతే కొట్టడానికి వచ్చి వాళ్ళ మదర్ సిస్టర్స్ అద్దు కొట్టద్దు, ఇది అదిలేయండి అని అంటే, లేదు ఆమె అడ్వకేట్ అని మాకు తెలుసు, ఆమె కోర్టులో పనిచేస్తుందని తెలుసు, ఇంకోటి ఏంటంటే మాకు కేసులు ఉన్నాయి, మమ్మీ చాలా ఉన్నాయి, ఏ అడ్వకేట్ గానీ, ఏ పోలీసు గానీ, ఏ సర్పంచ్ గానీ, ఏ పొలిటికల్ లీడర్స్ గానీ మమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యరు, మేము కొడతాం, మేము కొట్టాలనుకుంటున్నాం కొడతాము, ఆ బాబుని ఇప్పుడు మేము చంపేస్తాం, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా కొడతాం, చంపేస్తాం, ఇదే మాట మేడం వాళ్ళ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యూజ్ చేసి అదే మేడం, అది నేను అడిగాను మేడం. అది అడిగితేనే వాడు షర్ట్ ఇప్పేసి రిమూవ్ చేసేసి ఇంకా లాంగ్వేజ్ అయితే ఇష్టం వచ్చినట్టు వాడాడు మేడం. అంటే మా ఊరు వాళ్ళంతా నాకు సపోర్ట్గా వచ్చేసి వాళ్ళు రావడం చూసేసి వీళ్ళు మమ్మల్ని వదిలేసి బండ్ల మీద మేడం. బాబుని మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు మేడం నేను. కానీ మొత్తానికి ధైర్యం అయితే చేసిర్రు మేడం మీరు, ఆ అబ్బాయిని నిజంగా కాపాడి. మేడం ప్రాణం పోయినాక మేడం ఒక్కటి మేడం, నేను ఆలోచించింది ఒకటి, ప్రాణం పోయినాక నాకు తెలుసు మేడం, ప్రాణం పోయినాక ఎన్నో కేసులు మా దగ్గరకే వస్తాయి మేడం. అవునవును, ఎన్నో కేసులు అంతా అయిపోయినాక మా దగ్గరకు వస్తాయి. కానీ మనీ ఉన్నప్పుడు కొట్లాడింది వేరు మేడం, ప్రాణం పోయిన తర్వాత కొట్లాడింది వేరు మేడం. ఏదైనా ఉంటే ప్రాణం ఉన్న దాంతోనే కొట్లాడడమే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాం మేడం. నేను చనిపోయిన తర్వాత ఎన్ని కేసులు పెట్టుకొని ఎన్ని చేసుకొని ఏం లాభం మేడం? అక్కడ మీరు ఇచ్చిన రిపోర్ట్ మారింది అంటున్నారు, మరి అది నిజమే? అవును మేడం. అయితే వాళ్ళు చేసిన హంగామాకి వాడు అట్లా లాంగ్వేజ్ అట్లా యూజ్ చేసి నన్ను అగౌరవపరిచి నన్ను నెట్టేసి నన్ను కూడా కొట్టడం, నా గ్లాసెస్ పగిలిపోవడం, ఇవన్నీ జరిగి ఈ సిచ్యువేషన్ విత్ ఇన్ 15 minutes అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఆ షాక్ లోనే ఉన్నా నేను. మేమైనా షాక్ లో ఉండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ వద్దని వాళ్ళ కానిస్టేబుల్ తో రాపించుకొని హారిబరిలా వాళ్ళ నా సంతకం తీసేసుకొని, ఇంకా ఏమన్నంటే మేడం ఒకటే చెప్తున్నారు వాళ్ళు, మేము వెళ్ళిపోయినాక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసారు మేడం. మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాక వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, నేను ఉన్నప్పుడు చేయలేదు. ఎందుకట్లా? అంటే నేను అడ్వకేట్ కదా మేడం, నా ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే నేను సెక్షన్స్ అవన్నీ అడుగుతాను కదా చేస్తారని. ఓకే, నేను వెళ్ళిపోయినాక అడగలేదా మీరు? నేను అడిగాను మేడం ఎఫ్ఐఆర్. నేను అసలు ఎఫ్ఐఆర్ మేము అడగలేదు మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమన్నామంటే, మీరు వాళ్ళు ఏదైతే నన్ను అన్నారో, అగ్లీగా మాట్లాడాడో వాడిని ఫస్ట్ రిమైండ్ చేయండి, తీసుకురండి. ఒక ఇద్దరిని మాత్రమే తీసుకొచ్చారు మేడం వాళ్ళు. ఆ ఇద్దరు కాదు, అందులో 10-15 మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురమ్మని నేను మొండికేసాను మేడం. నేను ఎఫ్ఐఆర్ ఇయ్యను, కంప్లైంట్ ఇయ్యను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తీసుకురండి స్టేషన్ కి. అయితే చాలా మంది కూడా నన్ను కాంప్రమైజ్ కావాలని ప్రయత్నాలు కూడా చేశారు మేడం. దగ్గర 11:30 దాకా జరిగింది మేడం ఇదంతా రాత్రి. కాంప్రమైజ్ కావాలి, ఏమంటారు అని అక్కడ పొలిటికల్ ఉన్న లీడర్స్ గానీ వాళ్ళందరూ నన్ను అడగడం జరిగింది. అడిగితే కూడా నేను కాంప్రమైజ్ కాను అని చెప్పడం జరిగింది మేడం. సో నా ఆబ్సెన్స్ లో అలా చేసేసారు. తర్వాత బార్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో
నాకు ఇప్పుడు మొత్తం నేను అంటే నా బార్ అంటే నా ఫ్యామిలీ మేడం. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఒక ఆడపడుచుగా చూస్తారు మేడం. నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు ఏ విషయంలో అయినా. సో నేను నా బార్ ని ఆశ్రయించాను. నేను ఎట్లయితే అనుకున్నానో నా బార్ నాకు ఫేవర్ గా ఉంటది అని, అదే విధంగా నా బార్ కూడా నడుచుకుంటుంది మేడం ప్రజెంట్. ఓకే. అయితే మరి ఇప్పుడు పోలీసులు ఇప్పుడు ఏమంటున్నారు? మీరు మార్చిండ్రు నిన్న మేము వెళ్ళాము, మా బార్ వాళ్ళ మందరం వెళ్ళాము, ఒక 40 మెంబర్స్ దాకా. మా బార్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, తదితరులు, మా కొలీగ్స్ అందరం వెళ్ళాం, జూనియర్ సీనియర్ లేడీస్ స్టాఫ్ అందరం వెళ్తే అక్కడ ధర్నా చేసాం, కూర్చున్నాం కాసేపు. ఏసీపీ వచ్చారు, ఏసీపీ వచ్చేదాకా మేము వదిలే. ఏసీపీ వచ్చిన తర్వాత ఆయన మాకు వాగ్దానం ఇచ్చాడు, ఏంటంటే సెక్షన్ ఆల్టరేషన్ చేస్తాను మేడం, వాళ్ళని రిమైండ్ చేస్తాము అని నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది మేడం. వాళ్ళు ఏదైతే అక్యూజ్డ్ని రిమైండ్ చేసేంత వరకు కూడా మేము అబ్స్టైన్ చేస్తామని మా బార్ ప్రెసిడెంట్ గారు ప్రకటించారు మేడం. అదే విధంగా కామారెడ్డి, హైదరాబాద్, బిచ్కుంద, నిజామాబాద్, ఆర్మూర్ వాళ్ళు కూడా నాకు మద్దతుగా వచ్చారు మేడం. మా బార్ వాళ్ళందరూ కూడా నాకు మద్దతుగా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. విన్నారు కదా, తను ఒక వ్యక్తిని కాపాడడానికి అది న్యాయవాద వృత్తిలో ఉండి తనకి బాగా తెలుసు, ఎన్నో కేసెస్ చూస్తుంది కాబట్టి ఒక అనర్థం జరిగిపోయిన తర్వాత ఏమీ చెయ్యలేము, అనర్థం జరగకుండా చూసుకొని దాన్ని ఆపడమే లక్ష్యంగా తను ముందుకెళ్ళి దీన్ని ఎదిరించడం జరిగింది. దానికి పర్యవసానమే ఇప్పుడు తను ఎదుర్కొంటున్న ఒక పరిస్థితి అని చెప్పాలి. దీనికి మాత్రం లాయర్లందరూ తనని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అవసరమైతే స్ట్రైక్ వరకు వెళ్ళి నిందితులందరికీ, ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడ వ్యక్తి మీద చేయి చేసుకోవడమే తప్పు. మనం విన్నాం కదా, తన మీద చేయి చేసుకుంటే తన గ్లాసెస్ పగిలిపోవడం కూడా జరిగింది అని తను చెప్పింది. సో అట్లా ఒక వ్యక్తి మీద చేయి చేసుకోవడమే తప్పు, అందున లేడీ, అందున తను లాయర్ అని తెలిసి తనున్నప్పుడు కేసు ఫైల్ చేస్తే సెక్షన్స్ అన్నీ తెలిసిపోతాయని తనను బయటకి పంపిన తర్వాత కూడా ఈ సెక్షన్స్ అన్ని నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఇట్లాంటి చాకచక్యం ప్రదర్శించిండ్రు పోలీసులు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు.